హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అశ్విని. ఈరోజు మనం చక్రాలు ఎలా చేసుకోవాలో చూసుకుందాము. అలాగే కారపూస కూడా ఎలా చేసుకోవాలో చూసుకుందాము. అండ్ దీనికోసం అయితే నేను ఒక గ్లాసు శనగపిండిని తీసుకున్నాము. బేసిక్‌గా అయితే ఎక్కువ క్వాంటిటీస్‌లో చేసుకుంటారు. బట్ ఈరోజు మాత్రం కొంచెం క్వాంటిటీలోనే ఎలా చేసుకోవాలో చూసుకుందాము. పిల్లలకి బావుంటుంది కదా! టేస్టీగా అప్పటికప్పుడు చేసి ఎక్కువ రోజులు నిలవ ఉంచకుండా అప్పటికప్పుడు చేసుకోవడం బెస్ట్ కాబట్టి ఇలాగ కొంచెం కొంచెం క్వాంటిటీ చేసుకుంటున్నాము. అండ్ ఫస్ట్ శనగపిండి తీసుకొని దాన్ని మంచిగా జల్లించేసుకోవాలనమాట. అలాగా చిన్న చిన్న ఉండలేమన్నా ఉన్నా పైన వచ్చేస్తాయి. వాటిని జస్ట్ అలా ప్రెస్ చేసుకుంటే అదంతా కూడా పౌడర్ పోతుందనమాట. ఇక్కడ మనం ఒక గ్లాసు శనగపిండికి 2 గ్లాసెస్ బియ్యపిండి తీసుకున్నాం అనమాట. సేమ్ దీన్ని కూడా మనం ఇందాక ఎలా అయితే శనగపిండిని జల్లించుకున్నామో సేమ్ అలానే జల్లించుకోవాలి. ఇక్కడ నేను ప్యాకెట్‌లో బియ్యపిండి మాత్రమే తీసుకున్నాను. చాలామందయితే బియ్యం ఆరబెట్టుకొని, దాన్ని పొడిగా అయిపోయిన తర్వాత మిక్సీ పట్టించుకోవడం, లేకపోతే మిల్లుకి పట్టించుకోవడం అలా చేస్తారు. బట్ నార్మల్‌గా మనం బియ్యపిండితో చేసుకున్నా కానీ చాలా బాగా వస్తాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో. అండ్ దీన్ని కూడా మనం శనగపిండిది ఏదైతే ఉన్నామో దానిలో డైరెక్ట్‌గా జల్లించేసుకున్నామనమాట. 2 కూడా జల్లించుకోవాలి. ఖచ్చితంగా జల్లించుకోవాలి. లేకపోతే కనుక చిన్న చిన్నవి ఏమన్నా ఉన్నా కానీ దానిలో పడిపోతా ఉంటాయి. సో, అందుకని 2 కూడా జల్లించుకొని 2 మంచిగా కలిసేలాగా కలుపుకోవాలనమాట. చేత్తో కలుపుకోవాలి. అండ్ ఇది మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం మన కారం ఎంత తింటామో అనే దాన్ని బట్టి కొంచెం కారం వేసుకోవాలి. మేమైతే ఇక్కడ ఒక 1 ½ స్పూన్ వేసుకున్నాము. అండ్ అలాగే కొంచెం సాల్ట్ వేసుకున్నాము. ఒకవేళ సాల్ట్ అది సరిపోకపోతే కూడా తర్వాత మనం వేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కదా! వీటిని మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలనమాట. సో, ఫస్ట్ చేత్తో కలిపేసుకున్నాము. కలుపుకొని పక్కన పెట్టుకున్నాము. దీనిలో కొంచెం పిండిని మాత్రం మిక్సీ జార్‌లో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వామును తీసుకొని అది మొత్తం చెరిగేసుకున్నామనమాట. చెరుక్కొని దానిలో ఏమన్నా రాళ్ళు అలాంటివి ఏమన్నా ఉంటే తీసేసుకొని, దాన్ని మిక్సీ జార్‌లో వేసి మిక్సీ పట్టేసుకొని, దాన్ని మనం ఇందాక పిండి కలుపుకున్నాం కదా! ఉప్పు, కారం కలుపుకున్న దానిలో వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. అవి అలా పొడిగా ఉంటే బెటర్ గదా! గింజలు గింజల్లాగా కాకుండా అని. సో, అందుకని. అండ్ నెక్స్ట్ ఇంకొక చిన్న బాణీ తీసుకొని దానిలో ఒక 2 గరిటెల వరకు నూనె వేసుకొని వేడి చేసుకున్నామనమాట. వేడి చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. అండ్ దీంతో పాటు మనం ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ చిన్న గిన్నెలో తీసుకొని వేడి చేసుకోవాలి. వేడి చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ మనం వేడి చేసుకున్న నెయ్యి ఉంటుంది కదా! ఆ నెయ్యిని మనం పిండిలో వేసుకొని ఒక గరిటె తీసుకొని దాన్ని మంచిగా కలుపుకోవాలనమాట. అంటే ఫస్ట్ వేడిగా ఉంటది కదా! సో, గరిటెతో కలిపేసుకోండి. నెక్స్ట్ ఓకే. ఆరిపోయింది అని అనిపించినప్పుడు చేత్తో కూడా ఒకసారి జస్ట్ అలా లైట్‌గా అంతా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి చేత్తో కూడా కలిపేసుకోండి. సరిపోతది. అండ్ అవి కలిసింది అనే అంటే ముద్దలు ముద్దలుగా అలా ఏం లేకుండా బానే ఉంది అని అనిపించినప్పుడు ఉప్పు, కారం ఒకసారి టేస్ట్ చూడండి. మాకిక్కడ కొంచెం కారం తక్కువైంది. సో, అందుకని కారం మేము కొంచెం వేసుకున్నాము. అండ్ ఆ తర్వాత దీనిలో మనం హాట్ వాటర్ పెట్టుకున్నాం గదా పక్కన, దాన్ని ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ చూసుకోండి. ముద్ద అనేది కొంచెం గట్టిగా రావాలి. పలచగా ఉండకూడదు. మనం కారపూసకు మాత్రమే కొంచెం లూజ్‌గా చేసుకుంటాము. ఎందుకంటే దానిలో నుంచి దిగాలి కాబట్టి. సో, అందుకని దీన్ని ముద్ద మాత్రం గట్టిగా ఉండేటట్లు పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ పెద్ద బాణీ తీసుకొని దానిలో ఆయిల్ బాగా కాగేటట్టు ఉంచండి. మేమైతే ఇక్కడ కొంచెం నువ్వులు కూడా వేద్దామని అనుకున్నాము. అందుకని చేసిన దానిలో నుంచి కొంచెం పక్కన పెట్టుకున్నాము. అండ్ దానిలోకి మేమేం చేసామంటే నువ్వుల్ని సెపరేట్‌గా ఒక గిన్నెలో తీసుకొని దాన్ని కడిగేసి దాన్ని ఒక టీ గరిటెలో వడగట్టుకున్నామనమాట. వడగట్టుకొని దాన్ని ఆ ముద్దలో కలిపేసి ఉంచాము. అండ్ ఇప్పుడు కారపూస చేయడానికనమాట. దీనిలో కొంచెం ఎక్కువ వాటర్ పోసుకొని జార్‌లో పెట్టుకోవాలనమాట. మీన్స్ అది ఉంటది కదా! ఆ గిన్నెలో పెట్టుకోవాలనమాట. అండ్ ఇంకో దానిలో నువ్వులు కలుపుకున్నాం గదా! నువ్వులనమాట ఇది. సో, నువ్వులు కూడా దానిలో ఏసేసుకొని కలుపుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ కారపూస దాన్ని ఆ రౌండ్ గిన్నెలో వేసుకొని దాన్ని ఫిక్స్ చేసుకున్నాక ఆయిల్ వేడయిన తర్వాత దానిలో మనం జాగ్రత్తగా వేడయిన తర్వాత మాత్రమే దాన్ని వేయండి. గోరువెచ్చగా ఉంటే మళ్ళీ అవి మెత్త మెత్తగా వస్తాయన్నమాట. సో, అందుకని
అది మొత్తం ఫిల్ చేసుకున్నాము. ఫిల్ చేసుకున్నాక ఆయిల్ వేడయింది అని అనుకున్నాక నేను దానిలో నొక్కడం స్టార్ట్ చేశాము. చూడండి, చాలా ఈజీగా అయిపోతది. అదే పిండి గట్టిగా ఉంటే ఇక్కడ కారపూస త్వరగా రాదు. సో, అందుకని కారపూసకు మాత్రం కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది. అండ్ ఇది ఆహ్, లైట్ గోల్డెన్ కలర్ రాగానే దీన్ని తీసేయండి. చాలా త్వరగా అయిపోతది. సో, అందుకని. అండ్ నెక్స్ట్ మనము ఇది ఫస్ట్ అనమాట. ఇది కారపూసది. నెక్స్ట్ మనం నువ్వులు చేసుకున్నది అండ్ మామూలు కారపూస కూడా చేసుకున్నామనమాట. ఇలా లైట్ కలర్‌లో ఉన్నప్పుడు తీసేసేయండి. అండ్ ఇప్పుడు మనం నువ్వులది గూడా సేమ్ అలానే లోపలికి పెట్టేసుకొని ప్రెస్ చేసుకోవాలి. ఇది కొంచెం లావు సైజ్ తీసుకున్నాము. సో, అందుకనే ఇది కొంచెం లావుగా కనపడుతుంది. అండ్ ఇలా ఇదే ప్రొసీజర్ అండి. మేమైతే ఎప్పుడు ఇలానే చేసుకుంటాము ఇంట్లో. పిల్లలు కూడా చాలా నచ్చుతుంది. మీరు కూడా ఒక్కసారి టేస్ట్ చేయండి. ఎలా వచ్చిందో టెక్స్ట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ ఛానల్‌ని రికమెండ్ చేయండి. థాంక్ యూ.